ఈరోజు ఏబీవీపీ ఆవిర్భవించి 77వ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ 77 సంవత్సరాలలో మనకు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ కూడా కీలక పాత్ర వహించింది అని చెప్పేసి చాలా మందికి కూడా తెలుసు. ఇంకోటి, భారతదేశాన్ని 200 సంవత్సరాలు కానీ అంతకుముందు పరిపాలించినటువంటి అనేక మంది యొక్క ఇతర దేశస్తుల బానిసత్వం నుండి స్వాతంత్రం పొందింది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. కానీ స్వతంత్ర పోరాటంలో అనేక మంది యువకులు తమ యొక్క రక్తాన్ని చిందించి స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వాళ్ళు కేవలం మనలాంటి ఒక విద్యార్థుల్లో ఉన్నటువంటి కేవలం 25 నుండి 30 సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది మన యొక్క స్వతంత్ర పోరాటం కోసం. సో అట్లాంటి యొక్క తర్వాత భారతదేశం ఇతరుల బానిస సంఖ్యల కింద వెళ్ళొద్దని చెప్పేసి నాడు జాతీయ భావం దృక్పథంతో 1949 జూలై 9న ఢిల్లీ కేంద్రంగా ఒక 5 మంది విద్యార్థులతోటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది.